అండి నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. మాఘపురాణం 30వ అధ్యాయం మార్కండేయుని యొక్క వృత్తాంతం. అయితే వశిష్ఠుల వారు దిలీపునకు మృగశృంగుని వివాహం, మృకండుని జననం, కాశీ విశ్వనాథుని దర్శనం, విశ్వనాథుని వరం వలన మార్కండేయుని జననం మొదలగు వృత్తాంతాల గురించి వివరించి ఇలా అంటారు. మహారాజా, మార్కండేయుని యొక్క వృత్తాంతాన్ని గురించి కూడా వివరిస్తాను, శ్రద్ధగా వినండి, ఆలకించండి అని చెబుతారు. మార్కండేయుని ఆయువు 16 సంవత్సరాలు మాత్రమే. అయితే రోజులు గడుస్తున్న కొలది తల్లిదండ్రులకు దిగులు ఎక్కువ అవుతూ ఉండేది. 5 ఏళ్లు నిండంగానే కుమారునికి ఉపనయనాది వైదిక కర్మలన్నింటినీ కూడా పూర్తి చేస్తారు. 6వ ఏడు రాగానే మార్కండేయుని చదివించడానికి చదువును ప్రారంభిస్తారు. అతడు తన తండ్రి వలనే అచిరకాలంలోని సకల శాస్త్రాలు, వేదాంత పురాణేతిహాసములు, స్మృతులు పఠించి గుణవంతుడని ప్రశంసలు పొందుతాడు. అయినను మరుద్వతి వృకండులు నిత్యం మార్కండేయునకు, కుమారా, నీవు పస్తనమునందే సకల శాస్త్రాలు అభ్యసించి నీ బుద్ధి కుశలతచే అందరి మన్నలను పొందుచున్నావు. అందులకు మేమెంతో ఆనందిస్తున్నాము. అయినను గురువు ఎడల, పెద్దల ఎడల, బ్రాహ్మణుల ఎడల మరింత భక్తిభావంతో మెలగాలి. వారి ఆశీస్సులు నీకు మంగళకరమగునుగాక. నీవిట్లా చేసినచో నీ ఆయుర్దాయం వృద్ధి అవుతుందని చెబుతూ ఉండేవారు. అలా 15 సంవత్సరాలు గడిచిపోతాయి. రోజు రోజుకు తల్లిదండ్రులకు ఆందోళన, భయం ఎక్కువగా అవుతూ ఉంటుంది. ఆ పరమశివుని వరప్రసాదం కాబట్టి మార్కండేయుని జన్మదినోత్సవం చేయాలి అని చెప్పి వారు అనుకుంటారు. అలానే మహారుషులందరికీ కూడా ఆహ్వానం పంపిస్తారు. మునీశ్వరులు, గురువర్యులు మొదలగు వారందరూ కూడా మృకండుని ఆశ్రమానికి వస్తారు. అందుకు మృకండు చాలా ఆనందం పొంది అతిథి సత్కారాలు చేస్తాడు. మార్కండేయుడు వచ్చిన పెద్దలందరికీ కూడా నమస్కరిస్తాడు. అలానే వశిష్ఠులకు నమస్కరించంగా ఆయన మార్కండేయుణ్ణి వారించినారు. అలా చేసినందులకు అందరూ ఆశ్చర్యపడతారు. మహానుభావ, మీరు ఎందుకు ఇలా వారిస్తున్నారు, కారణమేమిటి అని ప్రశ్నిస్తారు. అంతటా వశిష్ఠుల వారు, ఈ బాలుడు కొద్ది దినాల్లో మరణిస్తాడు. అందుకని మీరంతా కూడా ఈ బాలుణ్ణి దీర్ఘాయుష్మంతుడు అవ్వు అని చెప్పి దీవించండి అని అంటారుమాట. అలా ఎలా అవుతుంది? ఇతని ఆయుర్దాయం 16 ఏండ్లే కదా. ఇప్పుడు 15వ జన్మదినోత్సవం జరుపుకుంటున్నారు. పరమేశ్వరుడు ఇచ్చిన వరం ప్రకారం ఇతడు ఇంకొక సంవత్సరం మాత్రమే జీవించి ఉంటాడు కదా అని చెబుతూ ఉంటే, అంతవరకు మార్కండేయుణ్ణి దీవించిన మునీశ్వరులందరూ కూడా విచారిస్తారుమాట. అయితే అందరూ చిరంజీవిగా వర్ధిల్లు అని చెప్పి దీవిస్తారు. వారు వాక్కులు సధ్యమవ్వాలి అని చెప్పి అందరూ అనుకుంటారు. అయితే దీనికి మార్గం ఇంకొకటి లేదా? నా బిడ్డ చిరంజీవిగా వర్ధిల్లాలి, చిరంజీవిగా వర్ధిల్లాలి అంటే నేను ఏమి చెయ్యాలి అని అనుకుంటూ ఉంటాడు ఈ మార్కండేయుని యొక్క తండ్రి. అలాగే వశిష్ఠుల వారు బాలుని యొక్క తండ్రి బాధను చూసి చాలా బాధపడతారు. అక్కడ ఉన్న మునులందరూ కూడా వశిష్ఠుల వారిని అడుగుతూ ఉంటారు. మనం ఏమీ చేయలేమా మహానుభావ, మీరే సెలవివ్వండి అని అడుగుతూ ఉంటారు. అప్పుడు, మునులారా, మనమందరము ఈ మార్కండేయుడిని వెంటబెట్టుకొని బ్రహ్మదేవుని వద్దకు పోదాము రండి అని పలికి తమ వెంట ఆ మార్కండేయుడిని తీసుకుని పోతారు. మునీశ్వరులు యాగానికి బ్రహ్మ సందర్శించెను. మునులందరితో పాటు మార్కండేయుడు కూడా బ్రహ్మకు నమస్కరించగా, బ్రహ్మ చిరంజీవిగా జీవించు నాయనా అని దీవించెను. అప్పుడు వశిష్ఠ మహర్షి మార్కండేయుని జన్మ వృత్తాంతాన్ని బ్రహ్మకు చెబుతాడు. బ్రహ్మ కూడా జరిగిన పొరపాటునకు విచారం పొంది, భయపడుకు నాయనా అని మార్కండేయుని దగ్గరగా తీసుకొని, పరమేశ్వరుడు ఈ బాలుణ్ణి దీర్ఘాయుష్మంతునిగా చేస్తాడు అని తన మనస్సులో శివుణ్ణి ధ్యానిస్తాడు. అంతటా మునులు వంక చూసి, ఓ మునులారా, మీరు పోయి రండి, ఇతనికి ఏ ప్రమాదము జరగనే లేదు అని పలికి, వత్స మార్కండేయ, నీవు కాశీక్షేత్రానికి పోయి విశ్వనాథుని సదా సేవిస్తూ ఉండుము, నీకు ఎలాంటి ప్రమాదము కలగదు అని ధైర్యం చెప్పి అక్కడిని పంపిస్తాడు. మార్కండేయుడు గృహానికి వచ్చి తల్లిదండ్రులకు నమస్కరించి కాశీనాథుని సేవించి వస్తాను అని వారి యొక్క అనుగ్రహాన్ని కోరతాడు. అలాగే ఆజ్ఞ ఇమ్మని చెప్పి అడుగుతాడు. అప్పుడు మృకండు అతని భార్య కొడుకు యొక్క మాటల్ని కాదు అనలేక ఇక దుఃఖించి ఎట్టకేలకు మార్కండేయుడిని దీక్షకు పంపిస్తారని చెప్పి అనుకుంటారుమాట. కుమారుణ్ణి విడిచిపెట్టి ఉండలేక అందరూ కాశీక్షేత్రానికి బయలుదేరతారు. మృకండు కుటుంబ సహితంగా కాశీక్షేత్రానికి వెళతారు. మార్కండేయుడు శివధ్యానపరుడై రాత్రింబవళ్ళు శివలింగాన్ని ఇక అర్చిస్తూనే ఉంటాడు.
అదేవిధంగా క్రమంగా అతనికి 16వ ఏట ప్రవేశిస్తుంది. మరణ సమయం ఆసన్నమయింది. యముడు తన భటులతో మార్కండేయుని ప్రాణాలను తీసుకురమ్మని చెప్పి పంపిస్తారు. ఇక వారందరూ కూడా శివ సన్నిధితో ధ్యానం చేసుకుంటున్న మార్కండేయుణ్ణి తీసుకొద్దామని చెప్పి అక్కడికి వస్తారు. ఆ సమీపమందు ఆ యమభటులు నిలబడలేకపోతారు. కాలపాశాన్ని మార్కండేయుని మీదకి ఎత్తలేకపోతారు. సరిగ్గా అదే సమయానికి మార్కండేయుని చుట్టూ మహా తేజస్సు ఆవరించింది. ఆ తేజస్సు యమభటులను అగ్నికణముల వలె బాధిస్తుంది. ఆ బాధకి తట్టుకోలేక భటులు అక్కడి నుండి పారిపోతారు. జరిగిన వృత్తాంతాన్ని యమునికి చెబుతారు. యముడు ఆశ్చర్యపడి తానే స్వయంగా వచ్చి మార్కండేయునికి యమపాశాన్ని విసురుతాడు. మార్కండేయుడు కళ్ళు తెరిచి చూసేసరికి యముడు అతనికి ప్రాణాలతో తీసుకుపోవాలని చెప్పి సిద్ధముగా ఉండు అని చెబుతాడు. అతడు భయపడి శివలింగాన్ని కౌగలించుకొని ధ్యానిస్తూ ఉండేసరికి కైలాసవాసుడైన ఆ పరమేశ్వరుడు తన భక్తుని యొక్క బాధను విని మహారౌద్రాకారంతో శివలింగమును చీల్చుకొని వచ్చి త్రిశూలంతో యముణ్ణి సంహరించి మార్కండేయుని రక్షిస్తాడు. అయితే యముడు చనిపోవటంతో అష్టదిక్పాలకులు కూడా బ్రహ్మాది దేవతలు కూడా వచ్చి శివుణ్ణి అనేక విధాలుగా ప్రార్థిస్తారు. కోపము చల్లార్చుకో మహేశ, యముడు తన కర్తవ్యాన్ని నెరవేర్చాడు. తమ యొక్క వరప్రసాదమైన ఈ మార్కండేయుడు తన ఆయుర్దాయం 16 ఏండ్లు మాత్రమే. ఆయువును మీరే కదా ఇచ్చారు. అతని ఆయువు నిండిన వెంటనే యముడు ప్రాణాల్ని తీయుటకు వచ్చాడు. తమరు మార్కండేయుని చిరంజీవిగా చేసితిరి. అందుకు మేమెంత ఆనందిస్తున్నామో కానీ ధర్మపాలన నిమిత్తం యముడు లేకుండాట చాలా లోటు. కావున మరలా మీరు యముని బ్రతికించాలి అని వేడుకుంటారు. అంతటా ఈశ్వరుడు యముని బ్రతికిస్తాడు. ఇక ఆ పరమేశ్వరుడు యమునితో ఇలా చెబుతూ ఉంటాడు. చూడు యమ, నీవు నా భక్తుల దగ్గరికి రాకూడదు సుమా అని హెచ్చరించి అంతర్ధానం అవుతాడు. పరమశివుని దయవలన తన కుమారుడు దీర్ఘాయుష్మవంతుడు అయినందుకు మృగండు మిక్కిలి సంతోషించి తాను చేసిన మాఘమాస వ్రతఫలమే అని తన కుమారుడిని కాపాడింది అని నమ్మి ఈ మాఘమాస ప్రభావం లోకులందరికీ కూడా చెబుతూ ఉంటాడు. సర్వేజన సుఖినో భవంతు. ఇక్కడితో 30వ అధ్యాయం సమాప్తం. మాఘమాసం, మాఘపురాణం అన్ని అధ్యాయాలు కూడా మన ఛానల్లో పోస్ట్ చేశాను. తెలియని వారందరూ కూడా తప్పకుండా వీడియోస్ని ఓపెన్ చేసి తెలుసుకోండి, వినండి. ఈ మాఘమాస పురాణాన్ని చదివినా వినినా ఎంతో పుణ్యదాయకం, అష్టైశ్వర్య సిద్ధి. అయితే ఆ మహాశివుని ధ్యానించడం, శ్రీ మహావిష్ణువుని ధ్యానించడం కూడా ఎంతో పుణ్యదాయకం. భక్తి లేని భక్త కన్నప్పకు కూడా ఆ మహాశివుడు భక్తి వచ్చేలా చేసిన రోజును మర్చిపోయారా? అయితే మహాశివుడు ఎంతటి వారినైనా సరే మార్చగలుగుతాడు. ఈ వీడియోస్ నచ్చితే లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.